అది 1980 తర్వాత సంవత్సరాలు అనుకుంటా. కాన్వకేషన్ జరుగుతున్న దినాల్లో ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో నుండి ఒక థీమ్ ఇచ్చినారు ఆవిడ పెద్దలు. జీసస్ క్రైస్ట్ ద గ్రేట్ కాంకరర్, యేసుక్రీస్తు మహావిజయశాలి. ఆ కాన్వకేషన్కి నేను అటెండ్ అయ్యా. ఆ కాన్వకేషన్లో కట్టిన పాట ఇది. విజయుండు క్రీస్తు ప్రభావముతో. ఆ పాట అప్పుడు పెను సంచలనం సృజించింది. ఎంతోమంది గొప్ప ఊరట ప్రోత్సాహం కలిగించింది. ఆయన కాన్వకేషన్లో వాక్యాలను ఆధారం చేసుకొని యేసుక్రీస్తు మహావిజయశాలి, దేని మీద ఆయన విజయం జయించినాడని దైవదాసులు వర్తమానాలు అందిస్తూ వచ్చినారు. దాంట్లో ఒకటి మరణం మీద ఆయన విజయం పొందినాడు. కనుక ఈ దినాన క్రైస్తవ భక్త కోటి ఆయా స్థలాల్లో చేరి యేసుక్రీస్తు ప్రభు వారు సమాధిని, సాతానును, మరణమును జయించి తిరిగి లేచిన ఆ పర్వదినాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభును సంస్తుతిస్తున్నారు. మనకు ఒకరోజే ఈస్టర్ కాదు, 52 ఆదివారాలు ఈస్టరే, ప్రతిరోజు ఈస్టరే. అందుకని నన్ను కూడా కొంతమంది అడుగుతుంటారు, మీరు ఈస్టర్ చేయరా అని. మేము అందరికంటే ఎక్కువ చేస్తామని చెప్పిన. కొత్త బట్టలే గుట్టించుకోవాలా, మంచి వంటలే తినాలా, ఇదే ఈస్టర్ యొక్క గుర్తులేం కాదు, అది భౌతికమైన గుర్తులు. నేను ప్రభువును చూచితిని, అది ఈస్టర్. ఖాళీ సమాధి దృశ్యం, ప్రభువు పునరుత్థానుడై మాట్లాడట, అది ప్రాముఖ్యం. కనుక దైవజన్ భగత్ సింగ్ గారు, ఆయన జత పనివారు మనకు నేర్పిన దైవ క్రమం అది. అందుకే మీరు గమనించినారు లేదో, ఆదివారం తెల్లవారుచుండగా అని రాశారు. అంటే ఈ వారాలు ఎప్పుడు వచ్చినాయి? యేసుప్రభు దినాల్లో వచ్చినట్టే కదా. కొంతమంది చెప్తుంటారు ఇప్పుడు వచ్చింది, వాళ్ళు ఎవరో క్యాలెండర్ ఇప్పుడు పెట్టేశారు, అందుకని అలాగే రాసేసారు. బైబిల్లో రాశారు కదా, ఆదివారము తెల్లవారుచుండగా. యేసుప్రభు వారు తిరిగి లేచిన ఆ ఆదివారం అపోస్తులు కూడా అపోస్తుల కార్యాలు ఆచరించిన. అందుకే ఆ పౌలు అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో ఆదివారం నా రొట్టె విరుచుట కొరకై కూడి ఉండగా అని రాశారు. కనుక అపోస్తులు ఆదివారం ప్రాముఖ్యత గుర్తించినారు, అది వారు అనుభవించినారు. అది వారు అన్ని దినాల్లోనే కొనసాగించినారు. దైవజనులు భగత్ సింగ్ గారు, ఆయన చదువుకుని వారి ద్వారా ఈ ఆదివారం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ప్రభువు లేచినాడని జ్ఞాపకం చేసుకున్నట్టు. అంతకంటే మించిన ప్రాముఖ్యత ఇంకేది కాదు. దట్ ఈస్ ఫస్ట్, దట్స్ ఫైనల్. మిగతావన్నీ సెకండరీ. కనుక ఈ ప్రభు దినాన బలలో పాలు పొందక మునుపు దేవుని వాక్యంలో నుండి చిన్న భాగాన్ని మనం చదవటానికి ప్రయత్నం చేస్తాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 30వ వచనం. లూక్ చాప్టర్ 24 verse 30. లూకాసు వార్త 24:30. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా. మళ్ళా చూద్దాం. ఈస్టర్ రోజు, ఈ ఆదివారం అంటారు కదా కొంతమంది, ఈ రోజున వాక్యం చదవాలి. బైబిల్ తీయగలిగిన వాళ్ళు, చదవగలిగిన వాళ్ళు లూకాసు వార్త 24:30 వచనం బిగ్గరగా స్పష్టంగా చదవాలి. ఒక రొట్టెను పట్టు. పునరుత్థాన పండుగ, పండుగ సంబరాలు. అంబరాన్ని అంటే ఈ పండుగలో క్రీస్తే ప్రథమం, మూలం, ప్రాముఖ్యం, పునాది. క్రీస్తుకి వెలపట, మిగతాదంతా శూన్యం, ఖాళీ.
వ్యర్థం. అందుకే పండుగ దైవక్రమములో అనుభవించుట చాలా ప్రాముఖ్యం. నేను పండుగ అంటే ఎలాగ చేస్తా చెప్తా. మీలో చాలామందికి అది రుచించదని కూడా నాకు తెలుసు, అంత రుచిగా కూడా ఉండదు. ఒకవేళ క్రిస్మస్ అంటే ఉదయకాలం లేచి మోకాళ్ళ మీద యేసు ప్రభు పుట్టుకు సంబంధించిన వాక్యాలు బైబిల్లో ఉన్నాయి కదా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం, అలాగే ప్రతి సువార్తలో మత్తయి సువార్త మొదటి 2 అధ్యాయాలు, లూకా సువార్త మొదటి 2 అధ్యాయాలు చదివి నా కొరకు దేవుడు మానవుడిగా అయినందుకు స్తుతిస్తా. గుడ్ ఫ్రైడే వచ్చింది అనుకోండి, కొద్దిగా ఎక్కువసేపు అవుతుంది. ఎందుకంటే ఆయన పుట్టుక కంటే మరణాన్ని గురించి పరిశుద్ధాత్ముడు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినాడు. ఎక్కువ అధ్యాయాలు బైబిల్లో రాయబడ్డాయి. 22వ కీర్తన, యెషయా 53వ అధ్యాయము. ఇంకా సువార్తలోకి వచ్చిన తర్వాత అందరు సువార్తికులు ఆయన మరణాన్ని గురించి రాశారు. మత్తయి సువార్త 27, మార్కు 15, లూకా 23, యోహాను సువార్త 19. ఎన్న చేయలే అన్నీ ఒకేసారి వన్ సిట్టింగ్, అప్పుడొక పూట కాదు. ఇదే నా పిండి వంట. తర్వాత ఈస్టర్ వస్తే ఈరోజు చేసిన పని చెప్తే, ఈరోజు పండుగ ఎలాగ చేశాను. ఉదయమే లేచి పునరుత్థానానికి సంబంధించిన అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి సువార్తికి రాశాడు పునరుత్థానాన్ని గురించి. మత్తయి 28, మార్క్ 16, లూకా 24, యోహాను భక్తుడు 2 అధ్యాయాలు రాశాడు. ఆయనకి చాలా ఎక్కువ ఇష్టం అనుకుంటా, అందుకే యోహాను సువార్త 20, 21. పౌలు ఒక అధ్యాయం అంతా పూర్తిగా రాశాడు, 1 కొరింథీ 15. ఇవన్నీ పూర్తిగా మనస్ఫూర్తిగా చదువుకున్న తర్వాత ఆయన నా కొరకై పునరుత్థానం లేచాడని స్తుతిస్తే అదే నా పండగ. ఇంకా టిఫిన్ ఏం వడ్డించినా, ఏం తిన్నా, బట్టలు ఏమి వేసుకున్నా, ఏం వేసుకోకపోయినా, గ్రీటింగ్స్ పంపినా, పండుగ పోయినా నాకు పండగ అయిపోయింది ఉదయమే. కొంతమంది ఫుల్గా తినేసినారు కానీ పునరుత్థానమైన ప్రభువుని గురించి చూడలేదు వాక్యంలో ఎలాగున్నాడు ఆయన. కనుక ఆయన్ని చూచటం మనకు చాలా ప్రాముఖ్యం. అలాగా పునరుత్థానమైన తర్వాత ప్రభువారు సామాన్యమైన వాళ్ళకి కనిపించిన చాలా ఆశ్చర్యం కలుగుతుంది కదా. మగ్దలేని మరియకు, శిష్యులకు. ఇప్పుడు మనం చదివిన లూకా సువార్త 24వ అధ్యాయంలో యెరూషలేము నుండి అమ్మాయి గ్రామానికి 2 వ్యక్తులు వెళ్తున్నారు. క్లోయప్ప, బహుశా ఆయన భార్య. వాళ్ళు భార్య భర్తలు, మంచి ఆత్మీయులు, మీ మాదిరి విశ్వాసంలో పండినవారు. అందుకే వారు పస్కా పండుగ ఆచరించడానికి యాక్చువల్గా వాళ్ళు యెరూషలేముకి వచ్చారు ముందే. అది ఆమడు దూరం ఉంది, అంటే దాదాపు 7 కిలోమీటర్లు మైల్స్ దూరంలో. అప్పుడు ప్రయాణ సాధనాలు లేవు కదా, బహుశా గాడిద రావాలా. వీళ్ళు అంత ధనవంతులేం కాదు, ఇంకా ధనవంతులు అయితే గుర్రపు బగ్గీల మీద వచ్చేవాళ్ళు, అది కూడా కాదు. కానీ పేదలు కనుక నడిచి వచ్చినారు. ఎలాగ నడిచి వచ్చినారని మీరు చెప్తారు బ్రదర్ అంటే, నడిచిపోతున్నారు కదా మరి. వెహికల్లో వచ్చింటే వెహికల్లో పోయింటారు కనుక నడిచి వచ్చినారు కనుక నడిచిపోతున్నారు. ప్రభువు అలాంటి వాళ్ళకి ప్రత్యక్షం. చాలా ఆశ్చర్యం వేస్తుంది వాక్యాలు చదువుతున్నప్పుడు. హేరోదు దగ్గరికి వెళ్ళలేదు, పిలాతు దగ్గరికి వెళ్ళలేదు. ఒకవేళ మనమే ఆ స్థానంలో ఉంటాం అనుకోండి. పునరుత్థానం లేచిన తర్వాత మొదట ఎవరు పీక పట్టుకుని ఉంటాం? పిలాత, ప్రధాన యాజకుడా, రోమా సైనికుల, ఎడం వైపున ఉన్న దొంగ, ఎవరిదో పీక పట్టుకుంటే ఏంట్రా నేను అంటే నీకు లెక్కలేదా, అలాగే చేసేసావు, ఇలాగే చేసావు, నువ్వు వెన్న దెబ్బలు కొట్టావు నాకు తెలుసులే, ఎక్కడ మేసావు నాకు తెలుసులే, ఏ వెంట్రుకు పీకేసావో నాకు తెలుసులే, తర్వాత ఎలాగ సిలువ దగ్గర కోళ్ళ దెబ్బలు కొట్టావో నాకు తెలుసులే. ఇంక చివరి కూడా కనిపిస్తాడు కదా గుడ్డోడు, ఒక రోమా సైనికుడు అంటే బల్లెని తీసుకుని వచ్చి, అంటే ఈటి తీసుకుని వచ్చి ఆయన పక్కన పొడిచినాడు కదా, ఆయన కూడా ఎత్తుక్కొని వస్తుంది ఎక్కడ ఉన్నారో ఇప్పుడు పొడుస్తురా. అది యేసుప్రభు కంప్లీట్ చేంజ్. అసలు అంతకుముందు ఎవరు శిక్షించినారు, ఎవరు బాధపరిచినారు, ఎవరు ఆయన అవమానపరిచినారు, ఎవరు దూషించినారు, ఎవరు అసలు వాళ్ళకి ఎవరికి కొద్ది కూడా కనిపించలేదు. ఎవరు ఆయన శిలువతో పాటు నడిచినారో, ఏడ్చినారో, బాధపడినారో, వెంబడించినారో అలాంటి సామాన్యమైన మనుషుల దగ్గరికి వెళ్ళాడు. ద హైయెస్ట్ ప్రివిలేజ్ ఆఫ్ దిస్ కామన్ పీపుల్ ఈజ్ టు సీ ద హైయెస్ట్ ఎగ్జాల్టెడ్ సేవియర్ యాజ్ ఎ రిజరెక్టెడ్ పర్సన్. ఈ సామాన్యమైన ప్రజలకున్న గొప్ప భాగ్యం ఏంటంటే, గొప్పగా హెచ్చించబడిన పునరుత్థానమైన క్రీస్తుని చూసటం.
అప్పగించిన పిలాతు కానీ, హేరోదు కానీ, అంతేగాని కైప కానీ, రోమా సైనికులు కానీ, బల్లెంతో పొడిచిన వాళ్ళు కానీ కుడివైపు ఉన్నదంగా ఎక్కడికి వెళ్ళారు? పరారు. అప్పట్లోనే ఉన్నాయి డబ్బులు ఇచ్చి అబద్ధాలు చెప్పించే పనులు. అందుకని వాళ్ళు మొదట చెప్పేశారు, ఆయన్ని ఎవడో ఎత్తుకుని పోయేసారు శిష్యులు వచ్చేసి అని చెప్పేసి చెప్పేయండి ఎవడని అడిగితే, ఇదిగో మీరు డబ్బులు తీసుకుని ఏమనుకోద్దు, ఇది ఈస్టర్ గిఫ్ట్. సో ఇట్ ఈస్ సో సాడ్ దట్ ఈస్టర్ స్టార్టెడ్ విత్ ఎ బ్రైబ్. ఈ మాట చెప్తే తప్ప. విషాదకరమైన సంగతి ఏంటంటే ఈస్టర్ స్టార్టెడ్ విత్ ఎ బ్రైబ్. అయితే ప్రభుకు స్తోత్రాలు. ఇట్ ఎండెడ్ విత్ ఎ బ్రైట్నెస్ ఆఫ్ ద సేవియర్. రక్షకుడు తను తాను ప్రత్యక్షపరుచుకునే దాంట్లో ఇది ముగించబడి, అలాంటి కార్యక్రమమే ఒకటి ఇందాక మనం చదువుతూ వచ్చినాం. లూకా సువార్తలో 24వ అధ్యాయంలో క్లైప ఆయన భార్య బహుశా పస్కా పండుగ శుక్రవారము జరగాలి కదా, దాని కొరకు వచ్చినారు. కానీ యేసుప్రభువు వారు శుక్రవారం సిలువ వేయబడ్డాడు. వీరి శిష్యులకు చాలా దగ్గర సంబంధం ఉంది, అంటే పరిచయం ఉంది. ఎంత పరిచయం ఉందంటే పేతురు యోహానులతో పోయి కూడా మాట్లాడేంత పరిచయం ఉంది వాళ్ళకి. వాళ్ళు ఊరికే సామాన్యమైన వాళ్ళు వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారా? అంత యాక్సెస్ ఉంటుందా? అంత ఆత్మీయంగా బహుశా ఉన్నారేమో. పేతురు యోహానులు కూడా వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళారేమో, యేసుప్రభు కూడా వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళాడేమో, మనకు తెలియదు. అవన్నీ రాయబడలేదు. యోహాను అన్నాడు కదా, ఆయన చేసిన కార్యాలన్నీ రాయాలంటే ఏం చాలదు కనుక అన్నీ రాయట్లేదు, కొన్ని మాత్రమే రాసేస్తున్నామని. అలాంటి కొన్ని రాశారు. దాంట్లో ఈ యెరూషలేము నుండి ఆమెడ దూరం అంటే దాదాపు 7 మైళ్ళ దూరం ఉన్న ఎమ్మాయి అనే గ్రామానికి 2 మనుషులు వెళుతున్నారు. ఎమ్మాయి అంటే హాట్ స్ప్రింగ్స్, వేడి నీటి బుగ్గలు అని అర్థం. అక్కడికి వెళ్తూ ఉంటే యెరూషలేము నుండి అన్ని మైళ్ళ ప్రయాణం 14 వచ్చినాం. జరిగిన ఈ సంగతులను కూర్చి ఒకరితోనొకరు వాళ్ళ సంభాషణ ఎంత బాగుంది చూడండి. ఇలాంటి సంభాషణ మనకు కూడా ఉంటే ఎంత బాగుండేది. ఒకళ్ళు మనమే సిలువ వేయటానికి యేసుప్రభువు వారు అప్పగించబడిన దృశ్యానికి వెళ్ళింటాం అనుకోండి, చూసి రిటర్న్ అయింటాం అనుకోండి, ఏం మాట్లాడింటాం మనం ఊహించుకోండి. ఖచ్చితంగా మనం ఏం మాట్లాడింటాం? 11 మంది శిష్యులు దద్దములు మనములు పెట్టింటే బాగుండేది. ఒకరినొకరిని కథతో పొడిచి దగ్గరికి రాకుండా చేస్తుండే. ఏం బ్రదర్, అసలు వేస్ట్ బ్రదర్. ఒకడు పరిగెత్తిపోయినాడు, ఒకడు బొంకేసాడు, ఒకడు అక్కడే ఉన్నాడు. శాతకైన వాళ్ళు బ్రదర్ ఇంకేమేమి మాట్లాడరు. అలా లోకస్తులు మాత్రం మాట్లాడింటారు. ఇక్కడ నేను చెప్పకూడదు అవి. ఒక్కళ్ళని ఉండొచ్చు కదా బ్రదా, 3.5 ఏళ్ళు తిన్నారు బ్రదా, చేపలు తిన్నారు బ్రదా, రొట్టెలు తిన్నారు బ్రదా, అద్భుతాలు చూశారు బ్రదా, ఇచ్చిన గిఫ్ట్లను తీసుకున్నారు బ్రదా. ఇప్పుడు చనిపోయేటప్పుడు లేడు చూడండి. ఆయన భార్య ఎవరు? క్లైప భార్య, క్లైప, వీళ్ళందరూ ఇలాగ మాట్లాడుకుంటుంటే బహుశా వచ్చిపోయే వాళ్ళంతా ఏమనుకునే వాళ్ళు మనకు తెలియదు. కానీ వాళ్ళు ఏ ఒక్కరిని కూర్చి చెడ్డగా మాట్లాడలేదు. మనం పోనీ ఇది శిష్యులు పరిగెత్తిపోయింది వదిలేసినామని అనుకోండి, మిగతాది మాట్లాడండి. ఆ అక్క వచ్చింది కానీ మగ్ధులేని మరి అక్క, ఒక్క చుక్కన్న కన్నీళ్ళు రాలేదక్క, ఎంత కఠినమైంది. ఎవడు దయాలు ప్రభు బాగా చేశాడు, ఎంత కఠినాత్ములు ప్రభు అలాంటి వాళ్ళ ఇంటికి పోయి బాగా చేసాడు. మరి ఏం చేస్తావు? ప్రభు అలాగే సిలువ వేయబడుతుంటే సైలెంట్గా నిలబడుకొని ఉందక్క, నేను పోయి మీద పడి ఏడుస్తున్నా కూడా ఏడవట్లేదక్క. సిస్టర్స్ వైపు తిరిగింటారు. ఇలా ఒకడి వైపు తిరిగేలాగా మనకి ఖచ్చితంగా ఎప్పుడో వచ్చింటుంది. ఎందుకంటే మనం మాట్లాడే సంభాషణ అలాంటిదేగా. కానీ వీరవై ఏ ఒక్కటి కూడా మాట్లాడాడు. అమ్మాయి నువ్వు చాలా ఏడ్చావు, అలసిపోయావేమో అని ఆయన కూడా ఏం అడగలేదు. మీరు కూడా చాలా ఏడ్చారండి, ఏం భోంచేయలేదు, ఆదివారం శుక్రవారం అండి అని ఏం అడగలేదు. వారు యెరూషలేములో ప్రభువుకు జరిగిన సంగతులను గురించి సంభాషించుకుంటారు. ప్రభు అలాంటి సంభాషణ ఉంటాడు. అలాంటి మాట్లాడిన మాటలు వారి దగ్గరికి వస్తాడు. సో ఎమ్మాయి గ్రామము 7 మైళ్ళు ఉంటే యెరూషలేము నుండి అక్కడికి వచ్చిపోవటానికి ఆ దారిలో 2 దంపతులు ఉంటారా? ఇంకెవరు నడిచేవాళ్ళు ఉండరా? గుర్రాల మీద పోయేవాళ్ళు ఉండరా? గాడిదల మీద పోయేవాళ్ళు ఉండరా? నడిచి వెళ్ళేవాళ్ళు ఉండరా? కార్యక్రమానికి వెళ్ళే యెరూషలేము మీకు తెలుసు కదా, పండుగ జరుగుతుంది, కిక్కిరిసి వస్తారు. ఇప్పుడు హైదరాబాద్కి విజయవాడ నుండి రావాలంటే 2 వస్తుంటారా? వరంగల్ నుండి రావాలంటే 2 వస్తుంటారా? ఏ వైపు నుండి హైదరాబాద్ దిశకి రావాలంటే 2 వస్తారా? ఎంతోమంది వస్తుండే. ఎంత ట్రాఫికో మనకు తెలియదు, ఊహించలేదంత. కానీ ప్రభు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళినట్లు రాయబడలేదు, 2 దగ్గరికి వెళ్ళాడు. 24:15 మనకు తెలుసు కదా, యేసు తానే వచ్చి వారితో కూడా
మనం పెళ్లి కార్డు మీద వేసుకుంటుంటారు ఈ వాక్యం. జీసస్ డ్రూ హిమ్సెల్ఫ్ అండ్ వాక్డ్ విత్ దెమ్. ప్రభువు తానే వచ్చి మనతో నడవాలని ఆయన కోరుతున్నాడు. ఆయన్ని వాళ్ళు ఏం పిలవలేదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వస్తాడని తెలియదు, నడుస్తాడని తెలియదు. ఆయన తిరిగి లేచినాడని తెలిసింది తప్ప బహుశా చూసిన వాళ్ళలో వీళ్ళు లేరేమో. మగ్ధలేని మరీ చెప్తే విన్నారేమో, శిష్యులు చూసి చెప్పితే విన్నారేమో. అయ్యో మాకు కనిపించలేదే అని బహుశా తలస్తూ దుఃఖముఖలై వెళుతున్నారంట వాళ్ళకి. చూడండి ఎంత వాడు ప్రభును ప్రేమించినారు. మనకు అలాంటివి కనిపిస్తుంటుంది. ఏదైనా మనకి యాంత్రికమే. ఎవ్రీథింగ్ A to Z ఈజ్ వెరీ రొటీన్, వెరీ క్యాజువల్. అది ఏ కార్యక్రమం అయినా కానీ, క్రిస్మస్ అయినా, గుడ్ ఫ్రైడే అయినా, ఈస్టర్ అయినా, సావైనా, పుట్టుకైనా, పెళ్ళైనా, ఏదైనా ఒకటే, సేమ్ టు సేమ్. ఎలాగే ఉంటారు విశ్వాసులు. ఎమోషన్స్ ఉండాలి కదా, ఫీలింగ్స్ ఉండాలి కదా. యేసు ప్రభు లాజరు దగ్గరికి ఎక్కడ పెట్టారా, ఇటు తీసురండి అటు మాట్లాడా. బైబిల్లో రాయబడింది యేసు కన్నీళ్లు విడిచాను. ఎమోషనల్ అటాచ్మెంట్. అలాగే చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళంతా గోల చేస్తున్నారు. చనిపోయాడు పిల్లాడు. ఎందుకు ఏడుస్తారు? ప్రభు అన్నాడు స్థలమీయుడి. ఆయన సంభాషణ ఇంత పెద్ద గందరగోళంలో, కలవరములో ఊరట కలిగిస్తుంది. పొందుతాడు ఆయన యేసు మాట. ప్రభు వచ్చి వాళ్ళతో మాట కలపడం ఆరంభించిన. చూడండి 24వ అధ్యాయం 17వ వచనం. ఆయన 15వ వచనం చదువుదాం. యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు 17. ఆయన మీరు నడుచు ఒకరితో ఒకరు చెప్పుకొంచుని మాటలేమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. తెలిసి అడిగాడు, తెలియక అడిగాడా? తెలిసేగా ప్రభుకి. ఆయన వాళ్ళు ఏం చెప్తారో అని అడగడం ఆరంభించిన. 18వ వచనం. వారిలో క్లైపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీకు ఒక్కడికే తెలియదేంటి? అందరికి తెలిసిపోయింది కదా. వాట్సాప్లో వచ్చింది చూడలేదా? ఫేస్బుక్లో పెట్టినారు చూడలేదా? యూట్యూబ్లో పెట్టినారు చూడలేదా? యేసు సిలువ వేసిందంతా పెట్టేశారు కదా. ఏ ఛానల్? అన్ని ఛానల్లో వచ్చి అన్నిట్లో వచ్చింది. నీకు ఒక్కడికే తెలియదా ఏంటి? క్లైపా. విచిత్రం ఏంటంటే యేసుప్రభుతో మాట్లాడుతున్న యేసుప్రభుని గుర్తించట్లేదు. అదే యేసుప్రభుని తెలిసింటే ఇలాగ మాట్లాంటాడా? దెబ్బకి సెట్ అయింటాడు. చాలాసార్లు మనం కూడా అలాగే ఉంటాం. ఆయనతో మాట్లాడుతుంటాం కానీ ఆయనను మనకు గుర్తించకపోవడం చాలా విషాదకరం. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగొచ్చా? ఇది అడిగే సమయం కాదు, ఆయన అడిగితే మంచిదని అనుకుంటుండా. బైబిల్లో క్లైపాలు ఎంతమంది? పాత నిబంధనలు ఎంతమంది? కొత్త నిబంధనలు ఎంతమంది? మొదటి క్లైపా ఎక్కడున్నాడు? ఆఖరి క్లైపా ఎక్కడున్నాడు? ఇక్కడున్న క్లైపా ఎన్నోవాడు. ఎందుకు క్లైపాను గురించి మాట్లాడుతున్నా అంటే పరిశుద్ధాత్ముడు రాశాడు ఆయన పేరు. ఆయన పేరు రాయకుండా ఉంటే బహుశా మనం దాని గురించి ఆలోచించే వాళ్ళం కాదేమో. క్లైపా అంటే ఫేమ్డ్ హౌస్ ఆఫ్ పీపుల్, ప్రజల వలన ప్రఖ్యాతి పొందినవాడు అని అర్థం. ఈ పేరు చాలామంది పెట్టుకోవట్లేదు. మీకు ఎవరైనా కొడుకు పుడితే ఈ పేరు కూడా పెట్టుకోండి, క్లైఫాస్. ఎందుకంటే పునరుత్థానమైన ప్రభువుతో మాట్లాడిన దంపతులు వీళ్ళిద్దరే. మిగతా వాళ్ళకి కనిపించినాడు, మగ్ధలేని మరికి కనిపించి, శిష్యులకు కనిపించినాడు. కానీ నడుస్తా 7 మైళ్ళు పోయినాడంటే దాదాపు 10 కిలోమీటర్లు పైబడి. అంత తేలిక కాదు. మనం ఎవరైనా యేసు ప్రభు లాంటి వాళ్ళు నడుస్తా తీసుకుని వెళ్తారా? ఒకవేళ ప్రభు వచ్చి మన ఇద్దరం వెళదామని అంటే మనం చెప్తాం, ప్రభు మీరు ముందన్న వెళ్ళండి, వెనకన్నా వెళ్ళండి. ఎందుకంటే మేము చేసిన నేరాలు గొర్రెలు మాతో ఉంటే మీరు చూడలేరు కదా. మళ్ళీ మీకు షాక్ అవుతుంది. వారు యేసుతో కూడా నడిచిన వారు. అంటే యేసు ప్రభు స్టాండర్డ్స్, స్పిరిచువాలిటీ, హ్యూమిలిటీ, ఒబీడియన్స్, లవ్, యేసు ప్రభు యొక్క ప్రేమ, సమాధానం, సాత్వికం, దీర్ఘశాంతం, దాళత్వం, ఆ స్టాండర్డ్స్ వాళ్ళు మెయింటైన్ చేసినారేమో. ప్రభు వారితో నడిచి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. క్లైపాలు బైబిల్లో 15 మంది ఉన్నారు. క్లైపా అంటే ప్రజల వల్ల ఘనత పొందినవాడు అని అర్థం. ఫేమ్డ్ ఆఫ్ ద పీపుల్. అలాంటి వాడికి ప్రభు కనిపించిన తర్వాత ప్రభు వారితో మాట్లాడడం ఆరంభించినాడు. సో లూకా సువార్త 24 19
19వ వచనం. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును కూర్చున్న సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తి గల యేసు ప్రభుని గురించి యేసు ప్రభుకే చెప్తుంటే ఎలాగుంటుంది? మన గురించి ఎవరో మనకే చెప్తుంటే ఎలాగుంటుంది మనం గుర్తించకుండా? అలాగే యోసేపు విషయంలో కూడా జరిగింది. యోసేపు దగ్గరికి పోయి వాళ్ళు అన్నవాళ్ళు చెప్పినారు, ఒకడు ఉన్నా చనిపోయాడు అని చెప్పినారు. యోసేపు షాక్డ్ తెలుసా? చనిపోయినారు అంటున్నారు కదరా, మీ ఎదురుగా ఉన్నాడు. అలాగే చాలా విచిత్రంగా ఉంటుంది కదా, విడ్డూరంగా ఉంటుంది. మనిషి యొక్క అమాయకము, ఎంత అమాయకత్వము, అది అజ్ఞానమో మనకు తెలియట్లేదు. యోసేపు చనిపోయాను. అలాగే యేసుప్రభు దగ్గరికి వచ్చి చెప్తున్నారు, నజరేయుడైన యేసుని కూర్చున్న సంగతులే మీకు తెలియకపోవడం ఏంటండి? మీరు యెరూషలేములో కాపురం ఉన్నారు కదా, అన్ని ఛానల్స్లో వచ్చింది, అన్ని యూట్యూబ్లో వచ్చింది, పేపర్లో వచ్చింది, వాట్సాప్లో వచ్చింది, గ్రూపులో వచ్చింది, అన్నిట్లో వచ్చింది, మీకు తెలియకపోవడం ఏంటి? ఏ సంగతులు? ఆయన శక్తి గల గొప్ప ప్రవక్త అయి ఉండాను. తర్వాత వాళ్ళతో మాట్లాడడం ఆరంభించినట్లు మనం చూస్తాం. మొదటి సంగతి ఏంటంటే వారితో 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 5 విషయాలు చూస్తాయి, ముగిస్తా. మొదటిది ఏంటి? వారితో నడిచాను. వాకింగ్ రిజరెక్టెడ్ క్రైస్ట్. పునరుత్థానుడైన నడిచే క్రీస్తు. మన దుఃఖం ఆయనకు తెలుసు, మన వ్యసనం ఆయనకు తెలుసు, మన కృంగుదల ఆయనకు తెలుసు, మన ప్రయాణం ఆయనకు తెలుసు. ఈ దుఃఖములు 7 మైళ్ళు ఎలాగ నడుస్తాం? 7 జ్ఞాపం చేస్తుంది, సంపూర్ణతను జ్ఞాపం చేస్తుంది. మనకు కూడా అనిపిస్తుంది ఈ దుఃఖములు, ఈ సమస్యలు, ఈ పోరాటాల్లో ఎంత దూరం అని నడవాలా, ఎంతకాలం అని బతకాలా, ఎంతకాలం అని సంసారాన్ని లాక్కరావాలా, ఈ కుటుంబాన్ని లాక్కరావాలా, మా ఆయన లాక్కరావాలా, మా ఆవిడ లాక్కరావాలా, పిల్లలు లాక్కరావాలా, సంఘాన్ని లాక్కరావాలా. హౌ లాంగ్? 7 మైళ్ళు. 7 అంటే ఎండ్ లేదు అని అర్థం, సంపూర్ణత అని అర్థం. మనమే చివరికి డెడ్ ఎండ్. మనం పోతేనే అది పోయేది, మనతోనే ముగించబడేది. మరి అంతదాకా ఎలాగ లాగాల ప్రభువా? ఆయనే నడుస్తున్నాడు. రిజరెక్టెడ్ క్రైస్ట్ ఈజ్ వాకింగ్ విత్ us. We are no more alone, walking in the path of pilgrimage. ఈ క్రైస్తవ ప్రయాణంలో మనం ఒక్కడమే నడవట్లేదు, మనతో పాటు క్రీస్తు యేసు ప్రభువారు నడుస్తున్నాడు. ఎక్కడ 2-3 నా నామమున కూడి వస్తురో అక్కడ నేను వారి మధ్య, వీళ్ళిద్దరే ఉన్నారు, ప్రభు వారితో కూడా నడిచి. కనుక ధైర్యపడదు, కృంగిపోవద్దు, ప్రభు మనతో పాటు నడుస్తున్నాడు. అదే మనకు బల్ల కూడా జ్ఞాపం చేస్తుంది. రెండవది చూస్తామా? ప్రభు వారికి అనేక సంగతులు, మోషేను గురించి సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములు అన్నింటిలో తన కూర్చున్న వచన భావం వారికి తెలిపెను. ఈ ప్రయాణంలో ఏం చేస్తాడు ప్రభువు? వారితో నడిచే ప్రభు ఏం చేస్తాడు? వారితో మాట్లాడతాడు, వారికి తెలియజేస్తాడు. ఆయన మౌనంగా రోబో వల్లే డమ్మీగా రాడు. మాట్లాడుతుంటే వినండి, బాధపడుతుంటే బాధపడండి, కన్నీళ్ళు గారుస్తుంటే కార్చండి, గాయాలైతే అవి చేయించుకోండి, నా మట్టుకు నేను ఇలాగే ఉంటానని అనుకోడు ఆయన. వారికి తెలియజేసును అని రాశారు. కింద వచనాలు ఏంటి? ఆయన మనతో మాట్లాడుచుండగా మన హృదయము మండుచుండలేదా? ప్రభు మాట్లాడితే హృదయాలు మండుతాయి. ఇప్పుడు మండట్లేదు, కారణం ఏంటి? బహుశా మేమే మాట్లాడుతున్నామేమో, అందుకే మండట్లేదు. ప్రభు మాట్లాడినాడంటే హృదయం మండుతుంది. విశ్వాసులకు 3 రకాలైన టెంపరేచర్లు మీకు తెలుసు కదా, ఉష్ణోగ్రతలు. 3 రకాలైన ఉష్ణోగ్రత. మొదటి ఉష్ణోగ్రత ఏంటి? మత్తయి సువార్తలో చెప్పబడింది, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారను. కోల్డ్ టెంపరేచర్. అంతా చల్లారిపోయింటారు. ఈస్టర్ అన్న ఒకటే, గుడ్ ఫ్రైడే అన్న ఒకటే, క్రిస్మస్ అన్న ఒకటే, చనిపోయినారన్న ఒకటే, బాగున్నారన్న ఒకటే, పెళ్ళయిందన్న ఒకటే, పిల్లలు పుట్టారన్న ఒకటే, ఉద్యోగం వచ్చిందన్న ఒకటే, ఉద్యోగం పోయిందన్న ఒకటే, ఏదైనా వాళ్ళందరికీ ఒకటే. ఎందుకంటే చల్లారిపోయారు. అది ఫస్ట్ టెంపరేచర్. రెండవది ఏంటంటే ప్రకటన గ్రంథంలో చెప్పబడింది, ఒక సంఘం ఉంది. ఆ సంఘం వెచ్చగా లేదు, చల్లగా కూడా లేదు. సేమ్ టు సేమ్ మన మాదిరే. లూక్వామ్, నులివెచ్చగా ఉంది. నులివెచ్చినట్టు చాలామందికి ఇష్టం కదా, చెప్తుంటారు కరోనా పీరియడ్లో నులివెచ్చని నీళ్ళు తాగండి, నులివెచ్చని నీళ్ళు స్నానం చేయండి, నిద్ర పట్టకపోతే నులివెచ్చని పాలు తాగి పడుకోండి. అంతా నులివెచ్చనే, జీవితం కూడా నులివెచ్చనే. లూక్వామ్. ప్రభు చాలా తీవ్రంగా వారిని హెచ్చరించినాడు, మీరు చల్లగానైనా ఉండండి, వెచ్చగానైనా ఉండండి. నులివెచ్చినా ఉంటే డాష్, నోట నుండి ఉమ్మివేరు. వెరీ హారిబుల్ వార్నింగ్.
తీవ్రమైన హెచ్చరిక. మూడవది ఏంటంటే బర్నింగ్ హార్ట్స్, మండుచుండలేదా. ఇప్పుడు బల దగ్గరికి వెళ్ళక మనపు ఈ 3 రకాలైన ఉష్ణోగ్రతల్లో మన హృదయంలో ఏ ఉష్ణోగ్రత ఉంది? కోల్డా, లుక్వామా, బర్నింగా? నో టెంపరేచరా? పల్స్ పడిపోయిందే? ఇది మన టెంపరేచర్ ఏంటి? మనం చల్లగా ఉంటే, నులివెచ్చగా ఉంటే మనం మండే హృదయాలు కలిగి, రిజరెక్టెడ్ క్రైస్ట్ విల్ మేక్ అవర్ హార్ట్స్ బర్న్. పునరుత్థానాన్ని యేసు మన నులివెచ్చని హృదయాన్ని, మన చల్ల హృదయాన్ని ఏం చేస్తాడు? మండేటట్లుగా చేస్తాడు. ప్రభువా మా హృదయాలు మండించు. మండే హృదయాలు ప్రభుకు కావాలి. మండే గుండెల్లో నుండి మండే సువార్త దేవుడు ప్రకటించాలని కోరుతాడు. మూడోది చూస్తామా? లూకాసు వార్త 24, లూకాసు వార్త 24:29. వారు సాయంకాలం కావచ్చింది, రొద్దు గుంగింది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేశారు కనుక ఆయన వారితో కూడా ఉండటకు లోపలికి. మనం చదివే మాట మీకు అర్థమవుతుంది కదమ్మా? ఏంటి పదము? వారితో, 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 వారితో నడిచాను, వారితో మాట్లాడాను, వారితో ఉండుటకు లోపలికి వెళ్ళాను. వాళ్ళు చాలా చిన్న ఇల్లేమో చూడండి, పెద్ద ఇంట్లోకి యేసుప్రభు వెళ్ళలేదు. హేరోదు ఇంటికి కానీ, పిలాతు ఇంటికి కానీ, కైసర్ ఇంటికి కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్లు వాక్యంలో మనం చూడం. కానీ వీళ్ళింటికి వెళ్ళాడు. ఇప్పుడు చాలా కాలమైంది కదా బయలుదేరి వచ్చి ఆ ఊరు నుండి, బహుశా 6 మైంటదేమో యెరూషలేముకి వచ్చి. మరి ఇల్లు ఎలాగుంది? అంత శుభ్రం చేయాలి కదా. మనం 1 రోజు 2 రోజులు ఇల్లు శుభ్రం చేయకపోతే అబ్బా అంత పడింది బ్రదర్, కాళ్ళకంతా దుమ్ము అంటుకుంటుంది బ్రదర్, ఎక్కడ పడితే దుమ్ము బ్రదర్, ఎక్కడ పడితే దుమ్మే అనుకుంటాం. అది ఎన్ని రోజులైంది వాళ్ళు శుభ్రం చేయలేదు. మరి ఊర్లో ఎవరైనా ఉంటే వాళ్ళ అత్తగారు వాళ్ళ వీళ్ళకి ఫోన్ చేశారేమో. పోయిపోయి అత్తగారికి ఫోన్ చేస్తే ఇంకేమైనా ఉందా? వాళ్ళ అమ్మగారు ఎవరైనా ఉంటే ఫోన్ చేశారేమో, ఇలాగ వస్తున్నాము, మాకు దారిలోకి ఆయన కలిశాడు, అబ్బా ఎంత బాగా వాక్యం చెప్తున్నాడు, ఇంతదాకా ఎవరు అలాగే చెప్పలేదు, పేతురని, యాకోబని, యోహానని చెప్పారు. కానీ ఇంత స్పష్టంగా, ఇంతగా వివరంగా, ఇంత వాగ్దానాలతో, ఇంత ఉదాహరణలతో ఎంత బాగా చెప్తున్నాడో తెలుసా ఆయన. ఇంకా పేరు తెలియదు ఆయన ఎవరో వాళ్ళకి. ఆయన ఒక స్పీచర్ అనుకుంటున్నాడు. యెరూషలేములో మాతో పాటు ఏదో పండగకు వచ్చినాడేమో, మన ఊరు పక్కనే వాళ్ళే వస్తున్నాడు కదా అని. వీళ్ళు ఎంత అమాయకులు అంటే అసలు మీరు ఎవరండి అని అడగాలి కదండి. మీరు రైల్లోనో బస్సులోనో పోతున్నప్పుడు, విమానంలో కూర్చున్నప్పుడు మన పక్కన వ్యక్తి మనకు పరిచయమైన వెంటనే అడిగే ప్రశ్న ఏంటి? మీరెవరు, మీ పేరేంటి, ఎక్కడున్నారు, ఏం కథ అని మామూలుగా మీరు అడుగుతారు. నేనైతే ఎవరిని అడగను, ఎందుకంటే వేరే వాళ్ళు అడగాలని నేను కోరుకోను. వాళ్ళకి అడిగే ప్రశ్నలు ఎంకరేజింగ్ ఉంటాయి. మీకు పిల్లలు ఎంతమంది అండి? స్టార్టింగ్ ప్రశ్నలే ఇది. సిస్టర్ ఏం చేస్తారండి? అందుకని నేను ఎవరిని అడగను, ఎవరు నన్ను అడగాలని కూడా నేను కోరుకోను. మామూలు నేను రైళ్ళలో అడిగి చూస్తుంటా. వాళ్ళు కూర్చుని ఉంటే, ఏ ఊరండి మీది? హైదరాబాద్. ఎక్కడుంటారండి? అనస్థలు. సార్ గారు ఏం చేస్తారండి, మేడం ఏం చేస్తారు, ఎంతమంది పిల్లలండి? వాళ్ళు ఇంక చెప్పడం అసలు స్టార్ట్ చేయాలి. కానీ ఇంజిన్ అది ఇంక పోతుంది. మా వాడు అమెరికాలో ఉన్నాడు, మా కూతురు ఇంగ్లాండ్లో ఉంది, మా వాళ్ళు అక్కడున్నారు, ఇక్కడున్నారు, ఇంత చదివినారు, అంత చదివినారు, అన్ని బంగ్లాలు, ఎన్ని కార్లు, ఇంక చేతులు పైకి పోతాయి. చెప్తారు, డెస్టినేషన్ వస్తుంది, పక్కన వాళ్ళు చెప్తారు, మనం వచ్చి వెళ్ళాల్సిన ఊరు వచ్చేసింది, స్టేషన్ దిగేయండి. అలాగ మాటకాలను చాలా ఉంది. వీళ్ళు అవన్నీ ఏం మాట్లాడలేదు. ఆయన చెప్పేది వింటానే ఉన్నారు. అసలు మీరు ఎవరండి, ఏం చేస్తారో, ఎక్కడున్నారు, మినిమం అడగాలి కదండి. మనకి ఇలాగుంటే ఎంత బాగుంటుంది. వేరే వాళ్ళు చెప్పేది మనం వింటా ఉంటే ఎలాగుంటుంది. మనం డామినేట్ చేసి మనమే మాట్లాడుతుంటాం. బైబిల్లో రాయబడింది, డామినేట్ చేసి మాట్లాడేవాడు వేరే వాళ్ళకంటే డాష్ అంట. మౌనంగా ఉన్నవాడు జ్ఞానిని వాక్యంలో చెప్పాలి. ఎప్పుడు అలాగే ఉండమని కాదు, అలాగే ఎప్పుడు మాట్లాడమని కాదు. వారితో ఉండటానికి ప్రభు లోపలికి వెళ్ళాడు. మన దగ్గర ఉండటానికి ఆయన వస్తాడు. మన కల్మషం అంతా ఆయన తీసేస్తాడు. మన అపవిత్రత తీసేస్తాడు. మన బాధ అన్నీ తీసేస్తాడు. విచిత్రం ఏంటంటే ప్రభు వస్తే మిగతావన్నీ వెళ్ళిపోతాయి. యేసు జక్క ఇంట్లో ఉండటానికి లోపలికి వెళ్ళాడు. జక్క దెబ్బకు సెట్ అయ్యాడు. ఎవరు ఆయన సెట్ చేయలేదు, భార్యతో సహా, పిల్లలతో సహా. తోటి ఉద్యోగస్తులు కానీ, ఆఫీసర్లు కానీ, ప్రజలు కానీ, అంత లోపల అనుకునేవాళ్ళు కానీ బయట సెట్ చేసేవాళ్ళు ఎవరు ఉంటారు? ఒక్కడే బాగు చేస్తారు. మార్కు 7:37, ఈయన సమస్తమును బాగుగా చేసి. కనుక పునరుత్థానాన్ని యేసు మనలోనికి వస్తే మనం బాగుపడతాం.
వాళ్ళదే మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత ఏం జరిగింది? 4వ చూడండి, 24వ అధ్యాయం లూకా సువార్త 30వ వచనం. ఆయన వారితో కూడా భోజనమునకు, ఓ వాట్ ఎ గ్రేట్ సీన్, వారితో కూడా మాటను మీరు ఆలకిస్తున్నారు కదా, వారితో కూడా నడిచెను, వారితో కూడా మాట్లాడాను, వారితో కూడా లోపలికి వెళ్ళాను, ఇప్పుడు వారితో కూడా భోజనమునకు కూర్చుండాను. వీళ్ళకి ఎంత అటాచ్మెంట్ వచ్చింది ప్రభుత్వం. మనకు కూడా ఇంత అటాచ్మెంట్ ఉంటే ఎంత బాగుండు. మనకి ఎప్పుడు పరిచయం అవుతారో వెంటనే ఇడిపోతారు. ఎందుకంటే అటాచ్మెంట్ డిటాచ్మెంట్. రైల్వే ఇంజన్ మాదిరి, ట్రైన్ ఇక్కడి నుండి ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇంజన్ తీసేసి వేరే ఇంజన్ తగిలిస్తారు. అలాగే మనకు కూడా అంతే, డిటాచ్ అవుతుంటే అటాచ్ అవుతుంటే కొత్త కొత్త వాళ్ళు వస్తుంటారు, పాత పాత వాళ్ళంతా పోతుంటారు. ఎందుకంటే మనకు సరిగా ప్రవర్తన భవిష్యత్తు సరిగా లేదేమో. ప్రభు వాడితో భోజనానికి కూర్చున్నాడు. వాళ్ళు బలవంతం చేసినారు ఆయన్ని. వాళ్ళు ఎంత మంచివాళ్ళు, ఇలాగ అందరికీ ఉంటే ఎంత బాగుండేది. వారు ఆయన్ని ఉండమని బలవంతం చేసింది. మీ ఊరు చాలా దూరమేమో కదా, మీ ఊరు కూడా మాకు చెప్పలేకపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు భోజనం ఉంటుందో లేదో, మీరు ఎలాగో యెరూషలేము నుండి మాతో పాటు కలిసి వచ్చినారు, ఇంత పరిచయాన్ని బట్టి మీరు భోజనం చేయకపోతే ఏం బాగుంటుందండి, మాతో కూడా భోజనానికి రమ్మని. మనమైతే మెనూ లీక్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు కూర్చుంటారో లేదో అప్పుడే డిసైడ్ చేసుకుంటారు. ఏం లేదు బ్రదర్, అన్నము చట్నీ అప్పటి ముందే ఉండాలా పోవాలా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అలా కాకుండా అయ్యో బ్రదర్ ప్యాడైజ్ బావాచి, నేను అదే అనుకుంటున్నా, ప్రార్థన చేసుకుని వచ్చిన, దేవుడు ఇలాగ ఆలకిస్తాడు అని అనుకోని. చాలామంది మెనూ ఎందుకు చెప్తారంటే డిసైడ్ చేసుకొని. ప్రభువు వారితో కూడా భోజనానికి కూర్చున్నాడు. యేసు ప్రభు వారు పస్కా పండగ శుక్రవారము మన్నించింది, గురువారం రాత్రి కూర్చుని శిష్యులతో పాటు భోజనానికి కూర్చున్నాడు. తర్వాత ఇంక భోజనానికి కూర్చునింది భాష వీడితోనే అనుకుంటా. ఎంత ధన్యులు వీళ్ళు, శిష్యులతో ఈక్వల్ స్టేటస్ వచ్చింది అనుకుంటా భాష. ఇప్పుడు బల దగ్గర కూడా ప్రభు మనతో పాటు ఉన్నాడు. ఆయన మనతో పాటు కూర్చుండేవాడు. ఆయన భోజనానికి కూర్చుంటే ఇక్కడ రాయబడింది, ఒక రొట్టెని ఎత్తుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా. ఎవరు కొత్తలు జాయిన్ కాలేదు మరి ఆ ఇంట్లో, వీళ్ళిద్దరు తప్ప ఇంకెవరు లేరా? ఇరుగుపొరకు అమలక్కలు రాలేదా? ఎవడో మీ ఇంటికి కొత్త గెస్ట్ వచ్చినాడు అన్న కదా, పల్లెటూరులో వెంటనే తండాలకు వచ్చేస్తారు కదా, అలాగే ఎవరు రాలేదా? వారికి పంచిపెట్టను. అక్కడ బహుశా వాళ్ళ ఇంట్లో అత్తగారు మామగారు ఎవరు ఉన్నట్లు మనకేమి ఇక్కడ ఎవిడెన్స్ కనిపించట్లేదు. వారిద్దరికే యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత ప్రభు యొక్క బల్ల సాదృశ్యమైన ఈ భోజనాన్ని మొదటి ఇద్దరికే పంచిపెడతాం. ఇద్దరే ఉంటే మనము బల్ల పంచిపెడతామా లేదా, వస్తామా లేదా? ఇద్దరే ఉన్నారులే, ఇంకెందుకు ఇంకోసారి చూసుకుందాం అనుకుంటా. ద ఫస్ట్ రిజరెక్టెడ్ క్రైస్ట్ డిస్ట్రిబ్యూటెడ్ ద టేబుల్ బై హిమ్సెల్ఫ్ ఫర్ ఓన్లీ 2 people. పునరుత్థానాన్ని యేసు తిరిగి లేచిన వెంటనే ప్రభు యొక్క బల్లను సాదృశ్యమైనది ఇద్దరికే పంచిపెట్టి. ఇప్పుడు నేను అడుగుతా ఒక ప్రశ్న, జవాబు చెప్పండి. ఈయనకి ఎందుకు రొట్టె ఇచ్చినారు, వాళ్ళు రొట్టె ఎందుకు పట్టుకోలే? మన ఇంట్లోకి భోజనానికి వెళ్తే మనమే రొట్టెలు వాళ్ళకి ఇయ్యం కదా, అవి ఇయ్యం కదా, మనం వడ్డిస్తాం. ఇది ఉన్నాయి మీకు ఏది కావాలో వడ్డించమంటారు. దే సరెండర్డ్ ఎవ్రీథింగ్. ప్రభువుకి అన్నీ అప్పగించేసి అప్పుడు ఆయన ఒక రొట్టె ఎత్తుకొని స్తోత్రము చేసి, బహుశా వాళ్ళు అన్నారేమో, మామూలుగా మన ఇంటికి కూడా ఎవరైనా కొత్తోళ్ళు భోజనానికి వస్తే మీరు ప్రార్థన చేయండి అని వాళ్ళని చెప్తాం కదా, ఎందుకంటే గెస్ట్ కదా, మనం గనుపరుస్తాం. అలాగే యేసుప్రభు వారు కూడా వచ్చాడు కదా, గణపరచాలని, మీరు భోజనం ప్రార్థన చేయండి అని అన్నారేమో. ఆయన రొట్టెని ఎత్తుకొని స్తోత్రము చేసి విరచి వారికి పంచిపెట్టు. ప్రభు ఎక్కడుంటాడో అక్కడ విరుస్తాడు, ఎక్కడుంటాడో అక్కడ పంచిపెడతాడు. ప్రభు చేతిలో నుండి జాలువారు వచ్చిన దాంట్లో ఇంకెంత ఆశీర్వాదం. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా, మీరు కరెక్ట్గా సూటికి జవాబు చెప్పండి. యేసు ప్రభు వారు పునరుత్థానై లేచిన తర్వాత ఆయన చేతిలో నుండి జాలువారింది తిన్న మొదటి వ్యక్తులు ఎవరు? అంతకుముందు చాలామంది తినేశారు. 5,000 మంది పురుషులు స్త్రీలు అందరూ యేసుక్రీస్తు ప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలు విరిచి శిష్యులకు ఇస్తే చాలామంది తినేశారు. శిష్యులతో పాటు గంపల్లో కూడా ఎత్తుకున్నారు. కానీ వీరికి ఎంత ధన్యత అంటే, ఆ పునరుత్థానుడైన ఆ చేతులు, ఆ శిలువ మీద మేకులతో కూర్చోబడిన ఆ చేతులు, ఆ కాళ్ళు,
ఆ శరీరాన్ని అంతటిని వాళ్ళు అక్కడే చూస్తూ వచ్చినారు. ఎంత 7 మైళ్ళు దూరంలో అంటే దాదాపు ఒక 5 గంటలు మినిమం ఉండదా నడక? కనీసం 5-6 గంటలు వారు ప్రభువుని చూసినారంటే వాళ్ళకి ద గ్రేటెస్ట్ ఈస్టర్, the greatest couple that celebrated the Easter is only these 2 people, because they have seen the resurrected Christ so close, walking with them, talking to them, coming to their home, sitting with them for the food and being served. This is called Easter. ప్రభు ఇదే నా జీవితంలో అయితే ఎంత బాగుందో. ప్రభువుకు వెలపటి పోసి అన్ని చేస్తాం. మిగతా వాళ్ళు చాలామంది వచ్చినారు పసక పండుగ, ఫుల్గా తినేసినారు, చూసినారు, ఏడ్చినారు, చెప్తే కళ్ళు నీళ్ళు తెచ్చుకున్నారు, తిరిగి లేచినాడంట అని అనుకున్నారు. ఎవరిదన్నా వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెంట ప్రభు వెళ్ళినట్టుగానే వాళ్ళ ఇంటికి వెళ్ళినట్లుగానే వాక్యంలో మనం చూడము. అయితే వీరి దగ్గరికి మాత్రము ప్రభు వెళ్ళి మాట్లాడుతున్నట్లు చూస్తున్నాం. ఆయన మరణాన్ని జ్ఞాపం చేసి ఈరోజు. అందుకనే 1 కొరింథీ 11:11లో పౌలు జ్ఞాపం చేస్తున్నాడు, ఇది నా కొరకైనా మీ కొరకైనా నా శరీరము, దీన్ని తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపం చేసుకోండి. ఆయన వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురింది. షివ్ ఫోర్త్ ఇస్ డెత్ అంటిల్ ఇస్ కమింగ్. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, నేరుగా సూటికి జవాబు చెప్పండి. ఆయన వచ్చే వరకు ఏం ప్రకటించాలంట? పుట్టిన దినం కాదా? ఎందుకని? ఇప్పుడు మీరు చెప్పండి, మీ ఇంట్లో ఏ అకేషన్ జరిగినా ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయి ఉంటే అదే గుర్తు చేసుకుంటారా? ఎవరైనా చేసుకోవటానికి ప్రయత్నం చేసినా అయ్యో తాతగారు ఉంటే బాగుండేదా, ఇప్పుడు ఎందుకు రాది, బాధ చూడలేకపోతున్నా, వాళ్ళని భరించలేకపోతున్నా, వాళ్ళు ఏదో బాధలు తప్పించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళారు, మిగతా సంగతి ఆలోచింది. అదే పెళ్ళిళ్ళప్పుడు ఆల్బమ్ తయారు చేసిన పెద్ద ఆల్బమ్ తీసుకొని వస్తారు. ఇలాంటి అందరు అకేషన్కి కలిసినప్పుడు ఆల్బమ్ చూస్తూ ఉంటారు, తింటూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు సరదాగా. వాళ్ళు అప్పుడే చనిపోయిన తాతగారు, అమ్మమ్మ ఎప్పుడో చనిపోయిన వాళ్ళు తయారు చేసిన వీడియో కానీ ఆల్బమ్ కానీ ఉందనుకో, అది ఎవడో ఒకటి తెచ్చినాడు అనుకో ఇంట్లో. ఎందుకురా దీన్ని తెచ్చినావు? దానికి స్వీట్ మెమరీస్ అని రాయరు. పెళ్లి ఆల్బమ్కి ఏం రాసింటారు తెలుసా? పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని వేసి కింద రాసింటారు స్వీట్ మెమరీస్. మరి చనిపోయినప్పుడు ఆల్బమ్ తీసినా వీడియో తీసినా దానికి స్వీట్ మెమరీస్ అని పెట్టిన క్యాప్షన్ ఏమైనా పెట్టింటారు, దానికి ఒక పెద్ద క్యాప్షన్ పెట్టింటారు, హెవెన్లీ ప్రమోషన్. అది స్వీట్ మెమరీ కాదా? మనకు కష్టము, మనం అలాగ అనలేము, మనకి ఇబ్బంది, మరణం మనకు బాధ, మరణం మనకు వేదన. ఒకే ఒక్కడు మాత్రమే మరణానికి జ్ఞాపం చేసుకొని చెప్పింది. ఎవళ్ళైనా పుట్టిన దినానికి జ్ఞాపం చేసుకుంటారు, పుట్టిన దినం సెలబ్రేట్. వాట్ ఈస్ గిఫ్ట్ ఫర్ మీ ఫర్ మై బర్త్డే? నా బర్త్డే గిఫ్ట్ ఏంటి? ఏం వంటలు చేసినారు, ఏం కేక్స్ ఏం చాక్లెట్లు తెచ్చినారు అని అడుగుతారు. కానీ నేను చనిపోయినప్పుడు మీరు వస్తారా రారా చెప్పండి, ఏడుస్తారా లేదా చెప్పండి, నారబట్ట తీసుకొని వస్తారా లేదా చెప్పండి. వాళ్ళని ఇలాగ అడుగుతారా? అలాగ అడిగినారు అనుకో, పక్కన వాళ్ళు ఏమంటారు, 2 బీకుతారు. ఏంటి మాట్లాడేది నువ్వు? ఒకే ఒక్కడు 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మరణాన్ని గురించి నిర్భయంగా మాట్లాడిన వాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు మరణాన్ని గురించే మాట్లాడాడు. 16వ అధ్యాయం మత్తయి సువార్తలో మనం చూస్తాం, మీకు తెలుసు కదా. ఆ మరణాన్ని ఆయన ఇప్పుడు మృంగివేసినాడు. యెషయా గ్రంథం 23:8లో చెప్పబడింది, మరణము మృంగివేయబడును. ఏదైనా క్యాలెండర్ వాక్యంలో మీరు చూసిన వాళ్ళకి అర్థం, he will swallow the death. ఆయన మరణాన్ని మింగివేస్తాడు. ఎలాగ మింగివేస్తాడు? 1 కొరింథీ 15వ అధ్యాయంలో రాయబడింది, అతడు మరణమును మింగివేయనన్న మాట నెరవేరను. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ సమాధి నీ విజయం ఎక్కడ? పాపములో మరణం యొక్క ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. డెత్ స్వాలోడ్. మరణం అంటే అందరూ భయపడిపోతారు, నిశ్చేష్టలు అయిపోతారు, వాతావరణమే మారిపోతుంది, నోట మాట రాదు, నాలుగు పిడిసిగట్టుకుపోతుంది, కాలు చేయటానికి రాదు, చేతులు వణికిపోతాయి, పైనుండి కింద దాకా వెంట్రుకలు నిక్కబరుచుకుంటాయి. వాట్ ఈస్ డెత్? అంటే ఒకే ఒక్కడు మరణానికి ఎదురుపోయాడు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ప్రతి మనుషుడు మరణాన్ని దాటిపోవటానికి ప్రయత్నం చేస్తాడు, మరణానికి వెనక్కి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు, మరణానికి దూరంగా పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకే ఒక్కడు మరణము వైపు పరిగెత్తాడు, మరణాన్ని మృంగివేయటానికి వెళ్ళాడు. ఈ స్వాలోడ్ ద డెత్.
మరణాన్ని ఆయన మృంగివేసినాడు. అందుకని ఆయన చెప్పాడు, షివ్ ఫోర్త్ మై డెత్, నా మరణమును ప్రకటించండి. మై డెత్ ఈజ్ నాట్ ద డెత్ యాజ్ ఆర్డినరీ పీపుల్ డూ. ఎవరు చనిపోయినట్లు, పిలాతు చనిపోయినట్లు, సామాన్యమైన వ్యక్తులు చనిపోయినట్లు, లాజరు చనిపోయినట్లు కాదు నా చావు. మై డెత్ ఈజ్ ప్రాఫిటికల్, మై డెత్ ఈజ్ విక్టోరియస్, మై డెత్ ఈజ్ కాంకరింగ్ వన్, మై డెత్ ఈజ్ ఆల్ టుగెదర్ యూనిక్. షో ఫోర్త్ మై డెత్ అంటిల్ ఇట్ కమ్స్. ఒకే ఒక్కడు అలా చెప్పగలడు. అదే ప్రభు యొక్క బలను మనకు జ్ఞాపకం చేస్తుంది. నా మరణాన్ని ప్రచురించండి. పుట్టుకల గురించి కాదు, అద్భుతాల గురించి కాదు, ఆశ్చర్యకారాల గురించి కాదు. అంటే మాట్లాడకూడదని కాదు దాని అర్థం. ప్రకటనకు వచ్చేటప్పటికి ఎవరీ పబ్లికేషన్ హ్యాస్ టు బి సెంటర్డ్ అరౌండ్ ద డెత్ ఆఫ్ ఎ వన్ పర్సన్ కాల్డ్ జీసస్ క్రైస్ట్. ఇఫ్ హిస్ పబ్లికేషన్, హిస్ ప్రొక్లమేషన్, హిస్ హెరాల్డింగ్, హిస్ గాస్పెల్ ప్రీచింగ్ has no cross, no death, no resurrection, it is no gospel at all. అలాగ చేయడం ద్వారా వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. మరణం ఎంత భయంకరమైంది నాకంటే మీకు బాగా తెలుసు కదా. అలాంటి భయంకరత్వంను విడిపించడం కొరకు ఆయన మరణాన్ని మృంగివేసినాడు. పునరుత్థానం క్రైస్తవ్యానికి కీలకమైనది. నో రిజరెక్షన్, నో క్రిస్టియానిటీ. పునరుత్థానమే లేకపోతే క్రీస్తే లేడు. ఇది నాన్న క్రీస్తును మనం సొంతం చేసుకున్నాం. పునరుత్థానమైన క్రీస్తు మన ప్రభు. అందుకే పునరుత్థానం లేదని నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వారి పేరు సద్దుకాయలు. మత్తయి సువార్తలో చెప్పబడింది. మీకు తెలుసు కదా పునరుత్థానం అనే మాట బైబిల్ ఎన్నిసార్లు రాయబడింది? మొదట ఎక్కడ రాశారు, చివరిలో ఎక్కడ రాశారు? 40 సార్లు కనీసం రాసినారు. ద వర్డ్ రిజరెక్షన్ ఇస్ మెన్షన్ 40 times ఇన్ ద న్యూ టెస్టిమెంట్. ఫర్ ద ఫస్ట్ టైం వి కమ్ అక్రాస్ దిస్ వర్స్ ఇన్ మాథ్యూ. మత్తయి సువార్తలో మనం మొట్టమొదటిది కనిపిస్తాం. పునరుత్థానం లేదని చెప్పాడు సద్దుకాయలు. పునరుత్థానం లేదని చెప్పేవాళ్ళంతా వాళ్ళే. చివరికి ఎక్కడ రాశారు? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం అనుకుంటా. పునరుత్థానాన్ని గురించిన ప్రస్తావన అక్కడ వచ్చింది. కనుక మనం అందరం కొనిపోబడుతున్నాం. ఈ భౌతికమైన శరీరాలు, తుచ్చమైన శరీరాలు. ఆయన కన్నులు రొట్టె తినిన తర్వాత వారి కన్నులు తెరవబడెను. ఇప్పుడు ఏం రాయబడింది? ఏం రాయబడింది? మీ బైబిల్లో లేదా? అంతటా ఆయన అదృశ్యుడు. ఇక్కడే ట్విస్ట్ అంతా. మన కళ్ళు తెరవబడుతున్న చూసినప్పుడు దినాన్ని పరలోక రాజ్యానికి వెళ్తా. ఎందుకంటే వాళ్ళు పూర్ణంగా పునరుత్థానమైన ప్రభువును పూర్తిగా చూడలేరు. వాళ్ళు కూడా మనతో పాటు చూడటానికి దినాన సాక్షి సమూహం అంతా ఎదురు చూస్తుంది. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల ప్రకారం ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్ల మనల్ని ఆవరించిందిన. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మీరు ఎవరిని కలగాలనుకుంటున్నారు? నేను ఈ మాట అంటే మీరు అసలు వెళ్తామని నమ్మకం ఉంటే కదా బ్రదర్ అని. చాలామంది లిస్టు తయారు చేసుకోండి. ఒకటి ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఆ మాటలు ఈ మాటలు, ఆ యూట్యూబ్ ఇటు యూట్యూబ్, షాపింగ్లు, అది ఇది, ముగ్గులు, ఇవే సరిపోయింది. కానీ నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎవరిని కలవాలబ్బా? మొదట ఎవరిని కలుస్తాం, తర్వాత ఎవరిని కలుస్తాం, పాత నిబంధనలు ఎంతమంది, కొత్త నిబంధనలు ఎంతమంది బ్రదర్స్ని, ఎంతమంది సిస్టర్స్ని అని దైవికంగా ఆలోచన చేసుకోండి. ఇమాజిన్ యువర్ సెల్ఫ్, ఫ్యాంటసైజ్ ద స్పిరిచువల్ థింగ్స్. ప్రభు దినాన్ని రాబోతున్నాడు. 5 విషయాలు చెప్పినా ముగిస్తాం. మొదటిది ఏంటి? వారితో నడిచిన పునరుత్థానుడైన యేసు. రెండవది ఏంటి? వారితో మాటలాడిన పునరుత్థానుడైన యేసు. మూడవది ఏంటి? వారితో ఉండటానికి ఇంటిలోనికి వెళ్ళిన పునరుత్థానుడైన యేసు. నాలుగవది ఏంటి? వారితో కూడా భోజనానికి కూర్చున్న పునరుత్థానుడైన యేసు. ఐదవది ఏంటి? వారి కళ్ళు తెరచిన యేసు. ప్రభువుకు బలం మనకు కూడా అదే జ్ఞాపకం చేస్తుంది. మన కష్టాలు ఎన్ని ఉన్నా, సముద్రము వలే ఈ సంసారం ఈదుతున్న ప్రభుకు స్తోత్రాలు. పునరుత్థానుడైన యేసు మనతో పాటున్నాడు. ఆయన మన దగ్గరికి వస్తున్నాడు, మనతో నడుస్తున్నాడు. చివరికి వచ్చేటప్పటికి 50 వచనం అనుకుంటా, చేతులు ఎత్తి వారిని ఆయన ఆశీర్వదించి. ఆయనలో ఆశీర్వాదం ఉంది. ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు ఆ సిలువను చూచి, సిలువ రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడిన మనము తిరిగి పొరపాట్లలో, పాపాల్లో, అపరాధాల్లో, నేరాల్లో, ఘోరాల్లో చిక్కుబడి ఉండగా యేసు ప్రభువాన్ని పునరుత్థాన శక్తి నన్ను విడిపించినట్టు చెయ్యి. నా కళ్ళు తెరువు. నేను అనేకసార్లు నేను ఒకడే ప్రయాణం చేస్తాను అనుకుంటున్నా, నేను ఒకడే మాట్లాడుతున్నాను అనుకుంటున్నా, ఇంట్లో నేను ఒకడే ఉన్నాను అనుకుంటున్నా. కొంతమంది అడుగుతారు కదా, ఏం చేస్తున్నారంటే ఏం లేదు, ఇంట్లో పని చేస్తున్నాను. ఎవరు? నేను ఒక్కడే ఉన్నాను. టెల్ అదర్స్ దట్ యు బోత్ ఆర్ దేర్. ఇంట్లో 2 ఉన్నారని చెప్పండి. 2 ఎవరు? బ్రదర్ అన్నాడా,
సిస్టర్ ఉందా, పిల్లలు ఉన్నారు? కాదు. రిజరెక్టెడ్ క్రైస్ట్ ఈజ్ విత్ మీ. పునరుత్థానమైన ప్రభువు మాతో పాటు. ఎంతమంది భోజనం చేస్తున్నాం? ఒక్కళ్ళే భోజనం చేస్తున్నాం, తిరుపతి కావట్లేదు, ఏం చేయాలి మనం? ఒకడైన పదం వదిలేయండి. క్రైస్ట్ ఈజ్ ఆల్సో విత్ మీ. ప్రభుతో పాటు భోజనం చేస్తాం. ఆయన ఎంత సన్నిహితంగా ఉంటే భోజనానికి వస్తాడు. వస్తారంటే దారంలో పోయే వాళ్ళందరినీ పిలిస్తే వస్తారా భోజనానికి? అందరూ పిలిస్తే వస్తారా? ఎంతో పరిచయం ఉండ, నమ్మకం ఉండాలి వాళ్ళ మీద. భోజనానికి వెళ్ళాలంటే ప్రభు వీళ్ళ మీద అలాగే నమ్మకం ఉంచి, మనం ఎంత అపనమ్మకస్తులమయ్యా. ప్రభు ఆ విందు సిద్ధం చేసినాడు. రండి 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 భోజనం చేస్తే రండి. ప్రభు అపనమ్మకస్తులమయ్యా. నీ సంగతులు నమ్మని మందమతులమైపోయా. యెరూషలేములో ఏమో జరిగింది, నీకు ఒక్కడికే తెలియదని నీ దగ్గరికి వచ్చి చెప్పేశాం. ఇంతకంటే బుద్ధిహీనులు ఎవరుంటారు? ఇంతకంటే అమాయకులు ఎవరుంటారు? ఇలా ఎన్ని పొరపాట్లు మా జీవితంలో ఎన్నో జరిగాయి. అయినా మాతో నడిచావా? మాతో వచ్చావా? మా ఇంటికి వచ్చావా? మాతో మాట్లాడుతున్నావా? మా అక్కరు తీరుస్తున్నావా? ఇలాంటి పునరుత్థానుడు మా కడుపు నిండా ఉన్నాడు, మా నోటి నిండా ఉన్నాడు, మా కళ్ళ నిండా ఆయన చూస్తున్నా. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన వలే, ఆయనను పోలి ఆయనతో పాటు మనం సదాకాలం యేసు తానే వచ్చి వారితో కూడా నడిచి